ఆయనకి బ్యాలెన్స్ పాటలు పంపించకపోతే 10 లక్షలు తిరిగి ఇచ్చేయాలని కూడా చెప్పారు. ఏంటి ఇలాంటి రూల్ కూడా ఉందా? లేదు కానీ ప్రొడ్యూసర్ చెప్పారు. అది నిజమో లేదా టైంకి ఇవ్వాలని ప్రెజర్ చేస్తున్నారో తెలీదు. ప్రెషరే అయి ఉంటుందిలే. ఆ ప్రొడ్యూసర్ నీకు మళ్ళీ కాల్ చేయకముందే కంప్లీట్ చేసి ఒక పంచి నీ మైండ్లో ఉన్న టెన్షన్స్ భయాలు అన్నీ పక్కకు విసిరేసి ప్రశాంతంగా కూర్చొని పాటలు రాసేయి. నేను కూడా నిన్ను డిస్టర్బ్ చేయను. నేను బయటికి వెళ్ళిపోతాను. బయటకా? ఎక్కడికి? పల్లవి కాల్ చేసి మ్యూజిక్ ఆల్బమ్ గురించి డిస్కస్ చేయడానికి రమ్మని చెప్పింది. చాలా రోజుల నుంచి తనకి ప్రాపర్గా ఏ రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగుండదు కదా. ఓ, మొత్తానికి మ్యూజిక్ డైరెక్టర్గా మారడానికి డిసైడ్ అయ్యారన్నమాట. అంటే ఇదేం కావాలని తీసుకున్న నిర్ణయం కాదు, వెతుక్కుంటూ వచ్చిన అవకాశం కాబట్టి లాస్ట్ ఛాన్స్గా భావిస్తున్నాను. సక్సెస్ అయితే ఓకే, లేదంటే ఈ ఫీల్డే వదిలేస్తాను. వద్దండి, ఆ మాట అస్సలు చెప్పొద్దు. మీరు సక్సెస్ అవుతారు, నాకు నమ్మకం ఉంది. మీ కోపాన్ని అర్థం చేసుకునే ఓపిక, శక్తి నాకున్నాయి. నా గురించి ఆలోచించకుండా మీ మీద, మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. ఐ లవ్ యూ. ఉషా లేకపోతే కిరణానికి అర్థం లేనట్టే నువ్వు లేకపోతే నా జీవితం మొత్తం చీకటితో నిండిపోయేది. నేను పల్లవితో డిస్కషన్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తాను. ఇద్దరం కలిసి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. సరేనండి. సరేనా? బాయ్. ఏవండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. పిల్లలకి ఆస్తులనే కాదు, టెన్షన్ పడి కళ్ళు తిరిగే రోగాన్ని కూడా ఇచ్చినట్టున్నారు. మీకు అన్యాయం చేసినందుకు నా భర్తకి కరెక్ట్ శిక్ష పడిందని ఖచ్చితంగా అనుకుంటారు. నీ పెద్ద కొడుకుని మర్చిపోలేకపోతున్నావా కిరణ్? అదేం లేదండి. అబద్ధం చెప్పకు, నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావు. అవునండి, సంజయ్ గురించే ఆలోచిస్తున్నాను. వర్కర్ల సమస్యని హ్యాండిల్ చేయలేక టెన్షన్తో నీరస పడిపోయాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. ఆ నీరసానికి కారణం నీ కొడుకు చేతగానితనం, నీ కోడలి తల పొగరు. అప్పటికీ వెళ్లి సమస్య పరిష్కరించవచ్చావు కదా, ఇంకా అక్కడితో వదిలేస్తే మంచిది. అంత తొందరగా వదిలేయడానికి అమ్మ మనసు ఎలా ఒప్పుకుంటుందండి? అమ్మ పిల్లల కోపంలో కూడా ప్రేమని వెతుక్కుంటుంది. కీడు చేయాలని వాళ్ళనుకున్నా కష్టంలో ఉన్నారని తెలిస్తే కలవరపడుతుంది. పుడుతూనే ఏడుస్తూ పిల్లలు మనల్ని నవ్విస్తారు. పురిటి నొప్పుల బాధని క్షణాల్లో మాయం చేస్తారు. అదే మొదటి బిడ్డకైతే ఆ ఆనందం మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఆ ఇంటికే వెళదాం పదా. ఆవేశంలో బయటకొచ్చాం, జరిగిందంత అమ్మ మనసుతో అన్నీ మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు నీ పెళ్ళం ఎలా ఆదేశిస్తే అలా బతుకుతావని చెప్పు. నేనెందుకు చెప్తానండి, నాకేం అవసరం? అమ్మతనం వేరు, ఆత్మాభిమానం వేరండి. వాడి గురించి ఆలోచన వచ్చినంత మాత్రాన గతాన్ని మర్చిపోయినట్టు ఎలా అవుతుంది? చాలా రోజుల తర్వాత సంజయ్ని చూశాను. అది కూడా స్పృహ లేకుండా బెడ్ మీద పడి ఉన్నాడు. అప్పుడొచ్చిన కన్నీళ్లు గతాన్ని, వాడు చేసిన తప్పుని తుడిచేశాయి. కానీ అది శాశ్వతం కాదండి, కేవలం ఆ ఒక్క క్షణం మాత్రమే. నాకు వాడి మీద ఇప్పటికీ కోపం ఉంది. తప్పు చేసిన వాడికి పశ్చాత్తాపం లేనప్పుడు క్షమించాలని నాకెలా అనిపిస్తుంది?
హలో అన్నయ్య. రేణు, ఎలా ఉన్నావన్నయ్య? నీ నీరసం తగ్గిందా? నీరసమా? ఓ అదా, ఓకే, బానే ఉన్నాను. ఎందుకన్నయ్య ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? నీకు మేమంతా దూరంగా ఉన్నా, నువ్వు నా నిశ్చితార్థానికి రాకపోయినా నువ్వంటే నాకు ప్రేమ ఉంటుందన్నయ్య. కానీ నేను నాకన్నా ఎక్కువగా ప్రేమించేది ఎవరో తెలుసా? తెలుసు. తెలుసా? ఎవరు? అమ్మ. మరి అంత తెలిసిన వాడివి అమ్మతో ఎందుకు మాట్లాడడం లేదు? నాన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత పలకరించడానికి ఎందుకు రాలేదు? ఎలా రాగలను రేణు? నేను చేసిన తప్పులు, నా వల్ల జరిగిన పొరపాట్లు అన్నీ నాకు తెలుసు. ఇప్పుడు నేను అక్కడికి రావటం వల్ల అమ్మ కోపానికి కారణం అవుతానే తప్ప ప్రేమని చూడలేను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ అమ్మ ఏం ఆలోచిస్తుందో తెలుసా? చాలా రోజుల తర్వాత నిన్న కండిషన్లో చూడటం అమ్మ తట్టుకోలేకపోయింది. నువ్వు ఎలా ఉన్నావో, నీ ఆరోగ్యం ఎలా ఉందో అని బాధపడుతుంది. ఏంటి? అమ్మ నా గురించి బాధపడుతుందా? అవునన్నయ్య, నీ మీద కోపం ఉంది. కానీ ఆ కోపాన్ని దూరం చేసే అవకాశం కూడా ఉంది. ఒక్కసారి నువ్వు వచ్చి మాట్లాడితే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయన్నయ్య. అమ్మ నన్ను క్షమిస్తుందన్న నమ్మకం నాకు లేదు రేణు. అన్నయ్య, ఈ ప్రపంచంలో ఎంత పెద్ద తప్పు చేసినా కన్నీళ్లతో కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయే గొప్ప మనసు అమ్మకి మాత్రమే ఉంటుంది. నాకు తెలుసు రేణు. కానీ నేను ఆ ఇంటికి రావడం, అమ్మతో మాట్లాడడం... హలో హలో అన్నయ్య, కాల్ ఏంటి కట్ అయింది? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఛార్జింగ్ అయిపోయిందేమో. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? స్విచ్ ఆఫ్ చేయకపోతే నీ నీరసం అంతా నాటకం అని నువ్వు వాళ్ళకి చెప్పేస్తావు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? అవును, నీకు తెలీదు. అసలు నీ ఉద్దేశం ఏంటి? మీ వాళ్ళ మీద ప్రేమ చూపించి నన్ను మాత్రం విల్లని చేయాలనుకున్నావా? నా వల్లే నువ్వు మారిపోయావని వాళ్ళంతా అనుకుంటున్నది నిజం చేయాలనుకున్నావా? నిజమో నిరూపణో నేను చెప్తే గానీ మా వాళ్ళు తెలుసుకోలేనంత స్టేజ్లో లేరు. అదైతే ఖచ్చితంగా చెప్పగలను. కొన్ని రోజులుగా అమ్మా నాన్నలకు దూరం అయ్యానన్న బాధ నాలో ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఎలా ఉన్నారో, ఎలా బ్రతుకుతున్నారో అన్న ఆందోళన, ఆలోచన మొదలైంది. నీ మాటలు, ఈ మార్పు చూస్తుంటే నాకు కూడా ఆందోళనగా ఉంది. వాళ్ళని ఇంట్లో నుండి పంపడానికి కష్టపడలేదు, కానీ నీ మనసులో నుండి దూరం చేయడానికి నా తలప్రాణం తోక్కొస్తుంది. ఎన్ని రకాలుగా చెప్పినా గోడ కొట్టిన బంతిలా నా వాళ్ళు, మా అమ్మ నాన్న అని ఒకటే గోల. నువ్వు మారాలంటే నా ప్లాన్లన్నా మార్చాలి. నీ వాళ్ళని నీ ఆలోచనల నుండి దూరమైనా చెయ్యాలి. హలో. హాయ్ కిరణ్ గారు, మీరింటి నుంచి బయలుదేరేటప్పుడు కాల్ చేయొచ్చు కదా. ఎందుకు? ఆర్కెస్ట్రా వాళ్ళని, ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళని పిలవడానికి. వాళ్ళెందుకు? ఎందుకేంటి, ఎన్నోసార్లు ఫోన్ చేస్తే ఫైనల్లీ ఇప్పుడు వచ్చారు. మీ రాకని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. మీ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చే వరకు బ్యాండ్ మేళం అరేంజ్ చేసేదాన్ని. ఇంట్లోకి వచ్చిన వెంటనే పూల వర్షం కురిపించేదాన్ని. అంత వెటకారం అవసరం లేదు. ఏదో సీరియస్ గా రాస్తున్నట్టున్నావు. లిరిక్సా? అంత సీన్ లేదు, ఆ టాలెంట్ అంతకన్నా లేదు.
మరేంటది? మన మ్యూజిక్ ఆల్బమ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎవరెవరు ఏ వర్క్ చేయాలి, ఆల్బమ్ కి సంబంధించి మ్యూజిషియన్స్, రికార్డింగ్ స్టూడియోస్, స్పాన్సర్స్, ఇలా అన్ని డీటెయిల్స్ రాసుకుంటున్నాను. నీలో నాకు నచ్చింది ఇదే పల్లవి. ఏదైనా అనుకుంటే దాన్ని చాలా సీరియస్ గా డీల్ చేస్తావు. థ్యాంక్ యూ. మీ పొగడ్తల కోసమైనా ఇంకా కష్టపడాలనిపిస్తుంది. మొత్తానికి మీరు నా ప్రపోజల్ కి ఒప్పుకొని ఇంటికొచ్చినందుకు వెరీ థ్యాంక్స్. కిరణ్ గారు, మీ మనసులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి. ఆ తర్వాత ఆలోచనలు, అనుమానాలు అంటే కష్టం. ఏం లేవు, అంతా క్లియర్ గా పక్కా క్లారిటీతో ఉన్నాను. అయితే మనం వర్క్ స్టార్ట్ చేయొచ్చా? నిస్సందేహంగా. ఓకే, గ్రేట్. ఓకే అని చెప్పి వెళ్ళిపోతున్నావు ఏంటి? వస్తాను, ఒక 2 minutes కూర్చోండి. ఏంటిది? మన ఫస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ సక్సెస్ కావాలని నిన్నంతా ఉపవాసం ఉండి ఈరోజు గుడికి వెళ్లి అమ్మవారికి పూజ చేయించాను. ఇది ప్రసాదం. ఇది అభిషేకం చేసిన కుంకుమ. ఈ కుంకుమ ఉషకివ్వండి. ఈ ప్రసాదం మీరు తినండి. ప్రసాదమే కదా, తినిపిస్తే తప్పేముంది? నా చేత్తో నేను తింటేనే నాకు ఫలితం దక్కుతుంది. పూజ చేసిన చేత్తో ప్రసాదం పెడితే మంచిదనుకున్నాను. మీరేమో నేను ముట్టుకుంటేనే మైల పడిపోతాను అనుకుంటున్నారు, అంతే కదా? తీసుకోండి. లేదు పల్లవి, నేను అంత దూరం ఆలోచించలేదు. దూరం ఆలోచనల్లో లేకపోయినా మీ మాటల్లో తెలుస్తుందిలేండి. బ్రతుకు పంచుకున్న భార్య కన్నా మనసు పంచుకున్న నాలాంటి అమ్మాయి ప్రేమించిన వాడి కోసం, వాడి స్పర్శ కోసం ప్రతి క్షణం ఎంత పిచ్చెక్కిపోతుందో మీకెప్పటికీ తెలీదు. ఒకవేళ తెలిసినా తెలియనట్టే నటిస్తారు. నటించడం కాదు, నీ మాటలు అర్థం కావడం లేదు. ఒక్కోసారి ఏమవుతుంది నీకు? ఏం కాలేదులేండి. కొన్ని ఫీలింగ్స్ కి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకపోవడమే మంచిది. చాలా మంచిది. మ్యూజిక్ ఆల్బమ్ గురించి మాట్లాడుకుందామా? యా, ష్యూర్. మన మ్యూజిక్ ఆల్బమ్ లో సాంగ్స్ అన్ని లవ్ కాన్సెప్ట్ తో ఉండేలా ప్లాన్ చేద్దాం. ఆ లవ్ లోనే ట్రాజెడీ, కామెడీ, టీజింగ్ అన్ని కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేద్దాం. నైస్, మంచి ఐడియా. ఫస్ట్ సాంగ్ ఒక లవ్ టీజింగ్ సాంగ్ లా అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్యన అవే బాగా ఫేమస్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ, సోషల్ మీడియా మొత్తం ఇవే వైరల్ అవుతున్నాయి. ఏ సాంగ్ అయినా సరే ఒక మంచి హుక్ స్టెప్ తో రిలీజ్ చేస్తే జనాల్లోకి ఇంకా తొందరగా వెళ్తుంది. yes, ప్రెజెంట్ ట్రెండ్ అదే. సో ఈ టీజింగ్ సాంగ్ కాన్సెప్ట్ ఉషకి చెప్పండి, తనతో పాట రాయిద్దాం. పాట ఫినిష్ అయిన తర్వాత ట్యూనింగ్, రికార్డింగ్ ప్లాన్ చేద్దాం. సరే, ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా, డైవర్ట్ అవ్వకుండా మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. వావ్, ఎన్ని రోజులు టైం వేస్ట్ చేసిన మీరు ఈ మాట అనడం నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ. పాట రాసే ముందు ఉషని ఈ కుంకుమ పెట్టుకుని ప్రసాదం తినమని చెప్పండి. అమ్మవారి ఆశీర్వాదం కూడా తనకుంటుంది. సరే, చెప్తాను. థ్యాంక్స్. నా కోసం ఇంత డెడికేటెడ్ వర్క్ చేస్తున్నందుకు నేను చాలా రుణపడిపోతున్నాను. నో ప్రాబ్లం. ఈ రుణం తీర్చుకోవడానికి అవకాశం, దారి రెండు నేనే చూపిస్తాను. గ్రేట్. బాయ్. కిరణ్ గారు, ఆల్ ది బెస్ట్. నాకెందుకు? ఉషాకి చెప్పొచ్చు కదా. ఉష పక్కనే ఉండి పాట రాయించేది, పాట రాసిన తర్వాత ట్యూన్ చేసేది మీరే కదా, అందుకే మీకు చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. అమ్మవారి ప్రసాదం వల్ల ఆశీర్వాదం దొరుకుతుందో లేదో కానీ నా పెన్ను వల్ల మాత్రం అనుమానం మొదలవుతుంది. ప్రొడ్యూసర్ గారు, నమస్తే సార్.
అమ్మ ఉషా, నిజంగా నీ చేతిలో మ్యాజిక్ ఉందమ్మా. పాట ఎంత బాగా రాశావో. ఇప్పటి వరకు పంపిన పాటలు ఒక ఎత్తు, నిన్న పంపిన పాట మరొక ఎత్తు. ఈ పాటలతో మీరు ఖచ్చితంగా ఎంతో ఎత్తుకి ఎదుగుతారు. ఏంటి సార్ సడన్ గా ఇంత పొగుడుతున్నారు? పొగడతలు కాదమ్మా, ఇది నిజం. నువ్వు రాసి పంపిన పాటలు మా సినిమాకి హైలైట్ అవుతాయని నేను మా డైరెక్టర్ మాట్లాడుకున్నాం. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్, అందులో నో డౌట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఆ రోజు పాట లేట్ అవుతుందన్న టెన్షన్లో కొంచెం కోపంగా మాట్లాడాను. ఏమనుకోకమ్మా. అయ్యో పర్వాలేదు సార్, నేను లేట్ చేయడం వల్లే కదా మీకు కోపం వచ్చింది. దానికి క్షమాపణలు ఎందుకు? నిజం చెప్పాలంటే మీరు రావడం వల్ల ఒక విధంగా నాకు మంచి జరిగింది. దానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నాకు థ్యాంక్స్ ఏం వద్దు గాని వీలు చూసుకుని ఒకసారి ఆఫీస్కి రాగలుగుతావా? ఆఫీస్కా? ఎందుకు సార్? మా మ్యూజిక్ డైరెక్టరు విచిత్రమైన ట్యూన్లతో పాటని కూనీ చేస్తున్నాడమ్మా. కాస్త నువ్వు పక్కనే ఉంటే ఆ స్వరాలకి తగ్గట్టుగా పదాలు మారుస్తావని. లేదంటే మంచి పదాలు అర్థాలు మారిపోయేలా ఉన్నాయమ్మా. ఒకేసారి అన్ని పాటలకి కరెక్షన్స్ చేసేస్తే నిన్ను మళ్ళీ డిస్టర్బ్ చేయను. సరే సార్, వస్తాను. బ్రతికించావమ్మా. ఇదివరకట్లా రాను రాలేనంటావేమో అనుకున్నాను. లేదు సార్, ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. సరే, నేను ఒకసారి మా మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడి డేటు టైము ఫిక్స్ చేసి నేను నీకు కాల్ చేస్తాను. ఓకే సార్. ఏంటి మేడం గారు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు? ఏంటి విశేషం? అదేనండి, మూవీకి పాటలు రాయాలని చెప్పాను కదా, అది రాసి పంపించాను. చాలా బాగా వచ్చాయని ప్రొడ్యూసర్ గారు ఒకటే పొగుడుతున్నారు. వావ్, గుడ్. నిజం చెప్పాలంటే ఆ పొగడ్తలు మీకే చెందాలి. ఎందుకు? పెన్ను పేపర్ కొనిచ్చినందుక? కాదండి, నిజంగా తెలుసుకుని మీరు నన్ను ఎంకరేజ్ చేయబట్టే కదా ప్రశాంతంగా మనసు పెట్టి రాయగలిగాను. ఈ రోజు రాసిన సినిమా పాట ఆ సినిమాకే హైలైట్ అని చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అదే సమయంలో చిన్న బాధ కూడా అనిపించింది. అంత సంతోషంలో కూడా బాధ ఎందుకు? అంటే ఇంత మంచి పాట మీరు పాడే అవకాశం ఉంటే మీకు కూడా మంచి పేరు వచ్చేది కదా. ఇప్పుడు మాత్రం ఏం తక్కువ? గ్రేట్ లిరిక్ రైటర్ ఉషా గారి భర్త అంటే మామూలు పేరు కాదు, అదొక బ్రాండ్. నీ గురించి ఆలోచించడానికి నేను మాత్రమే ఉన్నాను, కానీ నా గురించి ఆలోచించడానికి నీతో పాటు పల్లవి కూడా ఉంది. ఆ విషయంలో మీరిద్దరూ ఒకటే. ఏవండి, పల్లవి నేను మీ కెరీర్ కోసం ఆలోచించొచ్చు, కానీ నన్ను తనని కలిపి మాట్లాడకండి, నాకు ఇష్టం ఉండదు. అలాగే పొసెసివ్ పెళ్ళాం గారు. నీకు తెలుసా, ఈ రోజు నుంచి మా ఆల్బమ్ వర్క్ స్టార్ట్ అవుతుందని అమ్మవారికి పూజలు చేయించింది. నీకోసం కుంకుమ ప్రసాదం ఇచ్చింది. ఇదిగో కుంకుమ. పెన్నేంటి? పెన్నేంటి? దీని మీద పిఆర్ఓ అని ఉంది, అంటే పల్లవిరావు ఓర్గంటి. పల్లవి పూర్తి పేరు. అవును. తన పెన్ను మీ జేబులోకి ఎలా వచ్చింది? అదే గుర్తు రావట్లేదు. అయినా పల్లవి దగ్గరికి వెళ్తాను కానీ తను మాట్లాడే మాటలకి చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఇన్ఫాక్ట్ తన మాటలు కూడా ఈ మధ్య చాలా మారాయి. నేను పెన్ను గురించి అడుగుతుంటే మీరు పల్లవి గురించి మాట్లాడతారేంటి? పెన్ను పల్లవిదే కదా.
పల్లవి పెన్ నా దగ్గరికి ఎలా వచ్చిందో ఏమో అర్థం కాలేదు. ఏమో ఏంటండి, ఎలా వచ్చిందో కూడా తెలీదా? గుర్తులేదు అంటున్నాను కదా ఉషా. మేబీ నువ్వు పాటలు బాగా రాయాలని ఈ పెన్ను కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించి ప్రసాదంతో పాటు ఇచ్చిందేమో. ఇది నీ దగ్గరే ఉంచు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మేఘనా, మేఘనా, త్వరగా రా, లేట్ అవుతుంది. వస్తున్నాను. బయలుదేరదామా? దేనికి లేటు? నువ్వెక్కడికి? ఇంకెక్కడికి? ఆఫీస్కి. ఆఫీస్కా? నువ్వెందుకు? ఎందుకేంటి, నువ్వు రెస్ట్ తీసుకోమన్నా 2 రోజులు అయిపోయాయి. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నా వల్ల కాదు. ఎందుకు కాదు? అలవాటు పడితే అదే బాగుంటుంది. నువ్వు ఇంకొక వారం రోజులు అడ్జస్ట్ చేసుకో, ఇంట్లోనే రిలాక్స్ అవ్వు. వాట్ ద హెల్ మేఘనా, ఇంతకు మించి నా వల్ల కాదంటే అడ్జస్ట్ చేసుకోమంటావేంటి? ఐ కాంట్. పద ఆఫీస్కి వెళ్దాం. వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? హే ఉషా, ఏమైంది? ఏమైంది? ఇది ఫైలు.